హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నోరూరించే కమ్మని చికెన్ ఫ్రై. ఈజీగా ఎలా చేయాలో క్లియర్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. అయితే ఒక 1/2 kg చికెన్ తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాను. మసాలాలు పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని 3 పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయలని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇలా ఒక 50% ఫ్రై చేస్తే చాలు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 కరివేపాకు రమ్మలు, ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకోండి. అంటే ఆల్రెడీ మనం చికెన్ ముక్కలకి సాల్ట్ కారం వేసి పెట్టాం కదా, సో ఆ టేస్ట్ని చూసుకొని మిగతా కారాన్ని సాల్ట్ని వేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసామంటే చికెన్ ఫ్రై అనేది కాస్త డ్రైగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా చికెన్ ఫ్రై బాగా ఉడికాక చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు వేడివేడిగా ఈ చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, సింపుల్ వేలో చికెన్ ఫ్రైని ఒక్కసారి ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఇంతకీ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.